అనండి ఒకసారి. దేవుని శక్తి. దేవుని శక్తి. ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే అనేక సందర్భాల్లో మనం చూస్తూ ఉన్నాం ఆయన శక్తి. ఎఫెసీ 2:16 మనం చూసినట్లయితే దేవునితో సమాధానపరచు శక్తిని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దేవునితో సమాధానపరచడం. అయ్యా, ఈరోజు నాకు ఆ ధన్యత నేను కోల్పోయాను, ఆ స్థితి నాకు లేదు, కానీ యేసుక్రీస్తు ద్వారా, ఆయన ఇచ్చిన శక్తి ద్వారా ఈరోజు నాకు ఆ ధన్యత దొరికింది. ఆయన మరణము పునరుత్థానము ద్వారా, ఆయన రక్తము ద్వారా, ఆయన శిలువ మార్గము ద్వారా నాకు ఈరోజు దేవుడు శక్తినిచ్చాడు. ఆ శక్తి నాకేమిచ్చిందంటే సమాధానపరిచి దేవునికి నాకు మధ్యలో ఉన్నటువంటి గోడ, ఆ అడ్డు తెర తీసివేశాడు. అది దేవుని శక్తి కాదా? గలతీ 6:14 అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువయందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవును గాక. దాని వలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము. హల్లెలూయా. ఏమన్నాడు? లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నా. లోకము నుండి వేరు చేయగల శక్తి ఆ క్రీస్తు వల్లనే నువ్వు పొందుకుంటావు. ఈరోజు లోకము నీవు ఏకమై ఉన్నావు గనక ఈ లోకానుసారమైనటువంటి జీవితము నువ్వు జీవిస్తున్నావు. ఈ లోకము నుండి నువ్వు వేరు చేయబడాల. ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తిగా నువ్వు ఉండాలి. దేవుని బిడ్డగా నువ్వు బ్రతకాలి. మనకు ఒక ప్రత్యేకతనిచ్చాడు దేవుడు. మనం అందరిలాగా కాదంట, ప్రత్యేకంగా దేవుడు మనల్ని ఏర్పాటు చేశాడు. కానీ మనం వాళ్ళలాగానే బిహేవ్ చేస్తా ఉన్నాం. అంటే అపవాది సంబంధులుగా, అపవాది క్రియలను కలిగినటువంటి వ్యక్తులతో మనం ఉండి మన యొక్క జీవితాలను మనం పాడు చేసుకుంటా ఉన్నాం. దేవుడు మనకిచ్చిన ధన్యత, మన కొరకు సిద్ధపరిచినటువంటి ధన్యత, ఆయన మన కొరకు ఇచ్చినటువంటి ఆ విశ్వాసం వాడట్లే. ఒకవేళ నువ్వు ఆ విశ్వాసం కనుక నువ్వు వాడితే నీ జీవితంలో అద్భుత కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. నువ్వు జయించగలుగుతావు నీ సమస్యను, నీ రోగమును జయించగలుగుతావు. నీకున్నటువంటి ఆ దాస్యము నుండి బయటకు వస్తావు. దానియేలు ఆ సింహాల గుహలో ఉన్నప్పుడు దేవుడు అతన్ని ఎందుకు కాపాడాడు? ఎందుకు అతన్ని ఆ సింహముల నుండి, వాటి నోటి నుండి ఆయన కాపాడాడు? ఎందుకంటే లోకం వేరు. చెప్పండి, లోకం వేరు, దానియేలు వేరు. హల్లెలూయా. షడ్రకు, మేషకు, అబేద్నెగో వారు ముగ్గురు కూడా ఆ అగ్నిలో ఉన్నప్పుడు వారు కాలిపోలేదు. ఎందుకు కాలిపోలేదండి? చెప్పండి, ఎందుకు కాలిపోలేదు? లోకం వేరు, ఈ ముగ్గురు వేరు. హల్లెలూయా. ఈ ముగ్గురు వేరు అంటే వీరిలో ఏముంది? విశ్వాసం ఉంది. వీరిలో ఏముంది? ధైర్యం ఉంది. కానీ ఈరోజు నీ లోపల ఏమి లేదు? విశ్వాసం ఉంది కానీ ధైర్యం లేదు. ఏం లేదమ్మా? ధైర్యం లేదు. అయ్యా, నేను నమ్ముతున్నాను, నాకు విశ్వాసము ఉంది, నేను నమ్ముతున్నాను, నేను యాక్సెప్ట్ చేశాను, నా రక్షకుడు నాకు తోడుగా ఉన్నాయి, నమ్ముతున్నాను. కానీ నువ్వు కూర్చున్న చోటు నుంచి లేవవు. ఇక్కడికి రావాలని కదా, నువ్వు వెళ్ళి నిలబడలో. మోషే కూడా భయపడ్డాడా? యోనా భయపడ్డాడు. ఈరోజు మనం కూడా భయపడుతున్నాం. కానీ దేవుడు నీకు ధైర్యం ఇస్తున్నాడు. ఇంకెంతకాలం నువ్వు భయపడతావు? ఇంకెంతకాలం కదా? నీ వయసు పెరిగిపోతుంది, సమయం వెళ్ళిపోతుంది. ఇంకెంతకాలం భయపడతావు? ధైర్యం తెచ్చుకో. చూడండి, ఇక్కడ వాక్యంలో కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యం పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. మరి దీన్ని ఎవరు తెలుసుకుంటారు? మనకేం కావాలా?
కొన్ని డబ్బులు వస్తే చాలు, వ్యాధి పోతే చాలు, సమస్య పోతే చాలు అని మనం చూస్తాం. కానీ తండ్రి అయిన దేవుడు ఆయన కుమారుని ద్వారా మన కొరకు దాచిపెట్టినటువంటి ఈ స్వాస్థ్యం, ఈ శక్తిని, ఈ మహిమను, ఈ రక్షణను మనం పొందుకోవాలి. ఆల్రెడీ మనకు ఇచ్చాడు, మనం స్వతంత్రించుకోవాలి. అప్పుడు ఏ దురాత్మలైతే నీ ఆస్తిని, నీ డబ్బును, నీ ఆరోగ్యమును, నీ కుటుంబంలో ఉన్న సంతోషము, సమాధానము, ప్రేమలను మీకు దూరము చేస్తున్నాయో అవి మీ జీవితం నుంచి వెళ్ళిపోతాయి. హల్లెలూయా. మనకు తెలియదు ఇలాంటి, మీకు తెలియదు, ఎవరికి తెలియదు. ఆనాడు యేసుక్రీస్తును కూడా ఎంతగానో శోధించు, ఇబ్బంది పెట్టాలనుకున్నాయి. అనేకుల్లోనికి వెళ్ళి వాళ్ళు ప్రేరేపించి ఆయనకు అన్ని నెగిటివ్, ఆయనకు చాలా బాధలు, ఇబ్బందులు, శిష్యులందరికీ కూడా మరలాంటి వేదనలే. కానీ ఆయన మరణము ద్వారా, ఆ పునరుత్థాన శక్తి ద్వారా మనకు శక్తినిచ్చాడు ఆయన. ఆ శక్తిని ఈరోజు నీవు గనక నమ్మితే నిజంగా నీ జీవితంలో దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు నీ ఇంటిలో ఒకటే ఉంటుంది, ఏంటి తెలుసా? ప్రార్థన ఉంటుంది, సంతోషము, సమాధానము. నువ్వు చేయాల్సిన ఒకటి, రక్షణను కాపాడుకోవాలి, దేవుడిచ్చినటువంటి ఆయన కృపను కాపాడుకోవాలి. ఆయన ఇచ్చిన సాక్ష్యాన్ని నువ్వు దాచిపెట్టుకోకుండా నువ్వేమి చేయాలి? నలుగురికి చెప్పాలి. రక్షణ కొరకు, ఆయన రాజ్యము కొరకు నువ్వేం చేయాలి? చెప్పాలి. మౌనంగా ఉండొద్దు. దేవుడు నన్ను స్వస్థపరిచాడు కదా, వాళ్ళకి ఎందుకు చెప్పాలి నేను? దేవుడు నన్ను దీవించాడు కదా, వాళ్ళకి ఎందుకు చెప్పాలి నేను దీవించబడితే చాలు కదా. స్వార్థం. ఎప్పుడైతే ఇతరుల మేలు, ఇతరుల జీవితంలో మార్పును నువ్వు ఆశిస్తావో అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఎప్పుడైతే నీ సహోదరులను, నీ తోటి వారిని, నీ స్నేహితులను, నీ రక్త సంబంధులకు నువ్వు సహాయం చేస్తావో తప్పకుండా దేవుడు నీకు కూడా, నువ్వు క్షమించినప్పుడే నీ పాపములు కూడా క్షమించబడతాయి. నువ్వు క్షమించకపోతే, ఒకవేళ నువ్వు ఇలాగే ఉండిపోతే నీ జీవితం ఎప్పుడు కూడా మారదు. అందుకే ఇక్కడ పేతురు రాస్తూ మరి అనేక సత్యాలను, రక్షణను గూర్చిన క్రైస్తవ నిరీక్షణను మరి ఆయన బోధించడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవాలి, ఆయన నామములో శక్తి ఉంది. అది ఆయన బిడ్డలకు ఆయన ఇచ్చాడు ఉచితంగా. ఈరోజు నేను ఎవరికైనా ఏదైనా ప్రాబ్లంతో వస్తే నేను ప్రార్థన చేస్తాను, కానీ అధికారముతో నేను గద్దిస్తాను వారిలో ఉన్న సమస్య. ఒకప్పుడు నేను కూడా దేవా తీసే అని ప్రార్థన చేసేవాడిని, కానీ ఇప్పుడు అధికారముతో నేను గద్దిస్తాను. అంటే మునుపు ఉన్నటువంటి నిరీక్షణ వల్ల ఇప్పుడు విశ్వాసముతో దేవుని శక్తి ద్వారా ఆయన అద్భుతాలు చేయగలుగుతూ ఉన్నాడు. మరి అదేవిధంగా నీ జీవితంలో కూడా మీరు అట్టి విశ్వాసమును కలిగి ఉండాలని, అట్టి ధైర్యమును మీరు కలిగి ఉండాలని ఈరోజు మీకు నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. మనకు వాగ్దానము చేపట్టింది, ఇదిగో ఈ రక్షణ మనకు వాగ్దానము చేపడింది. ఆ స్వాస్థ్యము పరలోకమందు మన కొరకు కదా, పరలోకము నుండి ఆయన ఈ లోకానికి వచ్చాడు, మన కొరకు ప్రాణం పెట్టాడు, మన కొరకు ఆయన తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని ఈరోజు నీ కొరకు, నా కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు.
నువ్వు చేయాల్సింది ఒకటే, విశ్వాసం ఉంచి దేవుని శక్తి చేత ముందుకు వెళ్ళడమే. హల్లెలూయా.